శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక ఆర్టికల్ బాగా వైరల్ అవుతా ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు గారు సెటిల్మెంట్లు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు అని చెప్పేసి. సి అంటే ఏ సోర్స్తో ఈ ఆర్టికల్ వైరల్ అవుతుందో నాకు తెలియదు. అంటే ఎందుకు చెప్పన్నా, జైల్లో జరిగే విషయాలు ఎవరు బయటికి చెప్పరు, వీళ్ళు రాసుకుంటే తప్ప. లేదా ఎవరైనా ఒక ఖైదీ అంటే లైక్ యూటీ సిటీ ఉంటారు, కన్విక్షన్ పడిన వాళ్ళు ఒకవైపు ఉంటారు, అండర్ ట్రయల్స్ ఉన్న వాళ్ళు ఒకవైపు ఉంటారు. అండర్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళైనా కన్విక్షన్ పడ్డ వాళ్ళైనా ఏదైనా కేసులో వచ్చినప్పుడు వాళ్ళు బెయిల్కి అపీల్ పెట్టుకుంటే, వీళ్ళైనా సరే బెయిల్ అప్లై చేసుకుంటే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఉన్న 4 రోజులు 5 రోజుల్లో కొత్తగా ఎవరు జైలుకి వచ్చారో వాళ్ళని చూసే అవకాశం కూడా ఉంది. వీళ్ళు బయటకు వచ్చినప్పుడు చెప్పే వార్తలు విని రాస్తారా, లేకపోతే సృష్టిస్తారా, లేకపోతే అనుకుంటారా తెలియదు. కానీ ఒక న్యూస్ ఇలా వైరల్ అవుతా ఉంది, సెటిల్మెంట్లు చేస్తారని. అయితే దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ పెద్ద వ్యాపారస్తు అయినా సరే జైలుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో చెప్పనా, ఇంతకుముందు బాగా బతుకుంటారు కదా, లైక్ మన 10 మంది పని వాళ్ళతో, వంట వాళ్ళతో, డ్రైవర్తో బాగా బతుకుంటారు. ఇంట్లో కూడా మంచి పాన్పుపై పడుకుంటారు, మంచి వాష్రూమ్లో కూర్చుంటారు, మంచి సోఫాల్లో కూర్చుంటారు, మంచి ప్రోగ్రాంలు చూసుకొని ఉంటారు, ఫోన్ వాడుంటారు, 10 మందితో రకరకాలుగా మాట్లాడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకోవాలి. ఎక్కడికో వెళ్ళి లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకొని వాళ్ళు భోజనం పెడితే తినాలి, అండ్ ఎక్కడికో వెళ్ళి స్నానం చేయాలి, నీళ్లు మనమే పట్టుకోవాలి, ఎక్కడికో వెళ్ళి సబ్బు కొనుక్కోవాలి, పేస్ట్ కొనుక్కోవాలి, బ్రష్ కొనుక్కోవాలి, అండ్ ఎక్కడో మన వస్తువులు మూలకు దాచుకోవాలి, మనమే కోసుకొని తినాలి. లేదా కోసుకొని తినాలి అంటే కత్తులు కటార్లు అయితే ఉండవు నాకు తెలిసి. ఏదో కత్తులు కటార్లు కూడా ఉండవు. నీకు ఫ్రూట్ కట్ చేయాలన్నా సరే గ్లాస్తోనో ప్లేట్ సైడ్తోనో ఏదో పిచ్చి పిచ్చిగా అష్టవంకులు తిరిగేలా కోసుకొని తినాలి. ఇట్లాంటి ఇబ్బందులు అయితే పడతారు. టీ కోసం నువ్వే వెళ్ళి తెచ్చుకోవాలి, మంచినీళ్ళు నువ్వే వెళ్ళి తెచ్చుకోవాలి, నువ్వు ఉన్న చోటు నువ్వు రోజు ఊడ్చుకోవాలి, నీ చెత్తని బుట్టని నువ్వే పడేసుకొని రావాలి, నీ మిగిలిన అన్నం తర్వాత ప్లేట్ నువ్వే కడుక్కోవాలి, గ్లాస్ నువ్వే కడుక్కోవాలి, టీ కప్పు నువ్వే కడుక్కోవాలి, స్పూను నువ్వే కడుక్కోవాలి, పచ్చడిలో పెట్టిన స్పూను కూడా నువ్వే కడుక్కోవాలి. ఈవెన్ నీ సబ్బు పెట్టుకోవడానికి సబ్బు డబ్బాలు ఉంటాయి, లేకపోతే లేవు, లేదంటే నువ్వే దాన్ని మర్చుకొని రావాలి. నీ అన్ని పనులు మనమే చేసుకోవాలి. సింపుల్గా చెప్పండి, చివరికి మన బట్టలు కూడా మనమే ఉతుక్కోవాలి. అందుకే దాన్ని జైలు అంటారు. సో ఇవన్నీ అలవాటు లేని వాళ్ళు జైలుకి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, పేద ఖైదీలు కొంతమంది ఉంటారు, అండర్ ట్రయల్ ఆర్ కన్విక్టెడ్లో ఉన్న వాళ్ళు పేద ఖైదీలు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, బెయిల్ వచ్చి ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ, కాకపోతే షూరిటీలు పెట్టడానికి కూడా 5,000 10,000 లేకుండా అలా మగ్గిపోతూ ఉంటారు జైళ్ళలో. అలా చాలామంది ఉన్నారు పేదవాళ్ళు. అప్పటికి గవర్నమెంట్ తరఫున వీళ్ళు అడ్వకేట్ని పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తారు. ఫ్రీ సర్వీస్ ఏంటి, బెయిల్ వరకు వస్తుంది. బెయిల్ తర్వాత జడ్జి గారు 2 షూరిటీలు అడుగుతారు, మేము కట్టుకోలేమండి అంటే సింగిల్ షూరిటీ కూడా ఇస్తారు. కానీ వీళ్ళ తరఫున ఎవరు రారు, వీళ్ళు అడగడానికి ఎవరు ఉండరు, జైల్లో అడగగానే డబ్బులు రావు, ఫోన్లు చేసుకొని అడగడానికి కూడా వీళ్ళ దగ్గర చిల్లర ఉండవు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బడా బడా మంత్రులు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పని చేస్తారు. సార్ మీ దగ్గర పని చేస్తాను, నాకు ఎంతో కొంత ఇస్తారా అని అడుగుతారనమాట. ఏమని, ఇప్పుడు తలకు ఆయిల్ పెడతారు, నిజమే పెడతారు, తప్పేం లేదు, అంటే అది ఎవరు రిలాక్స్ వాళ్ళది. బట్టలు ఉతికి తెచ్చిస్తారు, ఆరబెట్టి తెచ్చిస్తారు. సార్ ఉండండి సార్ మీరు కూర్చోండి అని వాళ్ళ ప్లేట్ తీసుకెళ్ళి వీళ్ళే భోజనం వడ్డించి తీసుకొస్తారు. సరిపోయిందా సార్, ఇంకేమైనా వేసుకురమ్మంటారా అంటారు. మార్నింగ్ టిఫిన్ తెచ్చిస్తారు. పక్కన క్యాంటీన్లో ఏదైనా వస్తువు కావాలనుకుంటే వీళ్ళు వెళ్ళి కొని తెస్తారు. అండ్ అంటే అతని తరఫున ఇంట్లో ఎలాగైతే అన్ని సౌకర్యాలు చూసుకోవడానికి కొంతమంది పని వాళ్ళు ఉంటారో, ఇక్కడ కూడా కొంతమంది పేద ఖైదీలు, కొంతమంది రిచ్ ఖైదీలు వచ్చినప్పుడు వాళ్ళకి సర్వీస్ చేసుకుంటారు. సర్వీస్ చేసుకొని వీళ్ళు ఎంతో కొంత ఇస్తే పాపం ఆ డబ్బులతో వాళ్ళు అక్కడ గడుపుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ ఇస్తే బెయిల్ మీద బయటకు వస్తారు. 100-200 ఖర్చుల మందం ఇస్తే వాళ్ళు కూడా ఏదో ఒకటి కొనుక్కుంటారు, సబ్బో సర్ఫో ఏదో ఒకటి. అట్లా కూడా కొంచెం జీవితం కొనసాగించే వాళ్ళు ఉంటారు. లేండి సార్ నేను ఊడుస్తాను మీ ప్లేట్, ఉండండి సార్ మీ చెత్త నేను పడేస్తాను, ఉండండి సార్ మీ ప్లేట్ నేను కడుక్కొస్తాను, ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కొంతమంది ఉంటారు. బాత్లో నీళ్ళు నేను పెడతాను సార్, మీరు తర్వాత వెళ్ళండి, మీరు స్నానం చేసేంత వరకు బయట ఉంటాను, మీ వస్తువులు పట్టుకుంటాను. ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు. జైల్లో డబ్బులు అంటే కొంచెం టోకన్స్ రూపంలో వెళ్తూ ఉంటుంది. అట్లా కొంతమంది చేస్తారు. సర్వీస్ ఉంటుంది, లేదు అని మాత్రం ఏం చెప్పలేం, ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎలా రాస్తారు అంటే,
సెటిల్మెంట్ అంటే ఏంటి? నీకు ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా. ఎట్లాంటిది ఉంటది? అంటే ల్యాండ్ సెటిల్మెంట్లు ఇవ్వండి అంటే బయట మీరు చూసేవి ఏమిరా ఇస్తావా సస్తావా బెదిరించి తీసుకునేవి ఇవన్నీ వేరే. కానీ జైలు అవసరానికి మనం వాడుకునే దీన్ని సెటిల్మెంట్ అనరు. అవసరార్థం వాళ్ళు మనకు సర్వీస్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. అయితే అప్పుడప్పుడు కొంతమందికి ఏంటంటే మరి ఈ రిచ్ క్యాండిడేట్స్ లైక్ ఇప్పుడు అంబటి లాంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా, ఎవరైనా పెద్ద బడా బిజినెస్ మెన్స్ అనుకోకుండా జైలుకి వెళ్ళినా, ఏ యాక్సిడెంట్ కేసో, చెక్ బౌన్స్ కేసో, అనుకోకుండా నేరం మోపబడో, లేకపోతే వాళ్ళ కోడళ్ళకు ఎవరైనా గృహహింస కేసు పెట్టినప్పుడు వెళ్ళడమో, తెలుసో తెలియకో కొంతమంది జైలుకి వస్తారు. లేదా అదేంటిది ఈ మనీ రూపంలో సంబంధించి ట్యాక్స్ కట్టకపోయినా, ఈడీలో ఇరుక్కున్నా, ఏదైనా స్కాములలో ఇరుక్కున్నా మహాలందరూ జైలుకి వస్తూ ఉంటారు. వీళ్ళని వాడుకుంటారు అండ్ కొన్ని భరోసా కూడా ఇస్తారు. ఏరా ఏమైంది, ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడ ఉంటున్నావు, నువ్వు ఏ కేసులో వచ్చావు, లేదంటే ఏదో చిన్న కేసులో వచ్చాను, నేను ఒక 2-3 సంవత్సరాల నుంచో నెలల నుంచో ఇక్కడే ఉన్నాను, నాకు బెయిల్ వచ్చింది, బయటికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఓ 8,000 10,000 సర్దితే నేను బయటికి వెళ్ళగలను, తప్పకుండా నేను సర్దుతాను, అంతే. దీన్ని సెటిల్మెంట్ అని ఎలా అంటారు చెప్పండి. అండ్ ఇంకో కోణంలో చూద్దాం. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రిగా పనిచేసిన వాళ్ళు కానీ, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కానీ, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కానీ అనుకోకుండా జైలుకి వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు బయట వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే, సార్ ఇది సార్ అది పరిస్థితి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను అనవసరంగా ఇక్కడ జైల్లో పెట్టారు, కొంచెం మీరు బయటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏదో రకంగా బయటికి పంపిరా అంటే ఎవరు జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే బాధ, ఇప్పుడు జైలుకి వచ్చిన వీళ్ళది ఒకటే బాధ, ఎప్పుడు బయటపడదామా, ఎప్పుడు బెయిల్ వస్తుందా అని. దానికి మీరు బయటకు వెళ్తే మాకు కొంచెం సహాయం చేయండి సార్ అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. మేము పలానా కాలనీలో మూలకు ఉంటాం సార్, మాది ఇది ల్యాండ్ సమస్య, మేము పలానా చోటు ఇక్కడ ఉంటాం సార్, మాది ఇది చెక్ బౌన్స్ సమస్య, మేము పలానా చోటు ఇలా ఉంటాము, మాది ఈ సమస్య, ఎప్పుడైనా సరే రండి, మీరు ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత మా కార్యాలయానికి రండి, లేదా నేను బయటికి వెళ్ళిన తర్వాత మీరు మీ వాళ్ళు ఎవరో బయట ఉంటారు కదా, జైల్లో ఫోన్ ఫెసిలిటీ ఉంటుంది, కాల్ చేసి మా కార్యాలయానికి రమ్మని చెప్పండి, నేను ఏదో రకంగా మీకు మంచి చేస్తాను. దీన్ని సెటిల్మెంట్ అనరు. ఒకవేళ అలా చేసినా కూడా సెటిల్మెంట్ కాదు. సో పిచ్చి వార్తలు రాసేటప్పుడు అంటే మనం పెట్టే టైటిల్స్లోనే మనకి ఏంటో తెలియదు కదా లోపల మ్యాటర్, అయ్యో ఏదో చేసేస్తున్నారంట అని. అంటే కరుడు కట్టిన ఖైదీలు ఉంటారు, వీళ్ళకి నేను సెటిల్మెంట్ చేస్తాను, నిన్ను బయటికి తెప్పిస్తా, నా వెనకాల తిరుగు, ఇట్లాంటివి ఏముండవు, అవన్నీ సినిమాల్లో మీరు చూస్తారు అంతే. బట్ జైల్లో జరిగే ఈ పరస్పర ఒప్పందాలు కానీ ఇదంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం మాత్రమే. ఇంకా చెప్పనా, ఇప్పుడు నీ దాంట్లో కొన్ని డబ్బులు ఉంటాయి, నీకు అనుకోకుండా బెయిల్ వస్తుంది, జైల్లో నీకు ఆల్రెడీ డబ్బులు ఉంటాయి నీ అకౌంట్లో 1,500 2,000 5,000 ఎంతో. నువ్వు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు కొంతమంది, లేని వాళ్ళకి అవి దానం చేసి వెళ్తారు. నెక్స్ట్ మీరు వాడే పరుపులు కానివ్వండి, లేకపోతే బెడ్షీట్సో, స్వెటర్సో, చెప్పులో, సబ్బులో, ఫ్రూట్సో, బిస్కెట్సో, మీ వాళ్ళు ములాఖత్తులు తెచ్చే సామాన్లు ఉంటాయి. మనం రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరికైతే పాపం లేవో వాళ్ళకు కూడా ఇస్తారు. దీన్ని కూడా సెటిల్మెంట్ అనరు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే మంచిది. అండ్ పిచ్చి కథనాలు ప్రచురించే వాళ్ళు, రాసే వాళ్ళు కూడా ఈ అంశాన్ని కొంచెం మైండ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ ఇప్పుడు నేను చేసేది ఒక ఎడ్యుకేషనల్ వీడియో లాగానన్నా చూడండి. ఎందుకంటే ప్రతి చోట ప్రతి దాన్ని మనం ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ జరిగే అంశాలు జరుగుతాయి కానీ దానికంటూ ఒక వేరే తీరులు తెన్నులు ఉంటాయి. దాన్ని మనం ఇంకోలాగా వక్రంగా చూసి ఇది ఇదే అనకుండా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.